బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ ఇండియా 83వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 13 జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు నంది రామయ్య కోరారు. గురువారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్మల్లోని గాంధీ పార్క్లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు. బహుళ జాతి కంపెనీలు భారత వ్యవసాయాన్ని విడిచి వెళ్లాలనే నినాదంతో ఆగస్టు 13న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలతో పాటు భారత్ ఇంగ్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కాపీలను దగ్ధం చేయాలని పిలుపునిస్తున్నామన్నారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఆనాడు క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం జరిగి దాదాపుగా 87 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంగా మరి భారతదేశ పాలకులు ఈనాటికి కూడా బహుళజాతి కంపెనీల పైన ఆధారపడుతున్నారు. బయలుదేర సంస్థలు ఇవల్ల ఈ భారతదేశ వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే దిశగా ఇవల్ల ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఇప్పటికే ఇవల్ల భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ కలిసి దాదాపుగా 500కు పైగా రైతు సంఘాలు కలిసి ఇవల్ల క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని ఇవల్ల వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆ స్ఫూర్తిని నింపుకొని ఇవల్ల భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కాగజ్ నగర్ ప్రభుత్వ